ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. కాదురా మీరు ఊబర్ కానీ ఓలా కానీ బుక్ చేయగానే ఫస్ట్ వాళ్ళకి కాల్ వస్తుంది. మీరు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నారు, యాజ్ మీరు మేల్ ఫీమేల్ వాళ్ళకి అనవసరం. ఏమీ ఉండదు. ఎక్కడికి పోవాలి, కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల వాళ్ళ ఎట్లా ఉంటుందంటే క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ డ్రాప్ ఎక్కడ అని అడుగుతాడు. అంటే సో నీకేం తెలుసురా వాటి విలువ? హాస్టల్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. మీరు అన్నట్టుగా అట్లా రూడ్ గా బిహేవియర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ట్రైన్ చేయట్లేదు. వాళ్ళ సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలా ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావా? సూడి గేదెకి సూట్ వేసినట్టు. క్యాష్ ఇస్తారా, ఆన్లైన్ చేస్తారా అంటే మ్యామ్ సార్ అనేది ఏమి ఉండదు అనమాట వాళ్ళకి. వాళ్ళ ఏ రాజ్యం రానిది? ఈ ఏడికెళ్ళి వచ్చిన వాడికి పంపి ఫస్ట్ జంగవిల్లి ముఖం వేసుకున్నంత జారు మిఠాయి మాటలు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడాలి అనేది ఒక ట్రైనింగ్ ఉండదు. డ్రెస్ ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లొరపిడి కొడుక. ఈ టాక్సీ డ్రైవర్లకు కానీ ఈ డైలీ బేసిస్ డ్రైవర్లు, టెంపరవరీ డ్రైవర్స్ అని ఉంటారు, వాళ్ళని నేను ఎంకరేజ్ చేయను. ఎందుకు అంటే డైలీ బేస్ ఇన్స్టాగ్రామ్ లో నిబ్బాగాన్ లెక్క ముద్దుగా రీల్ చేసినావు గానీ ఈ ఇనాం తీసుకుని ఢిల్లీకి పో. కొట్టారు, తీసుకున్నాం. రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతాం.